హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బిర్యానీలోకి, కొబ్బరన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు చికెన్ కుర్మా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఒక 2 బంగాళదుంపలు తీసుకుని మీడియం సైజ్వి, ఒక బంగాళదుంప 4 ముక్కల కింద కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ బంగాళదుంపలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ బంగాళదుంపలు అయితే పచ్చివే, ఉడికించినవి అయితే మాత్రం వేయకూడదండి. పచ్చివే వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. వీటన్నింటిని బాగా కలిపేసుకుని, ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసేసామండి, కానీ ఉల్లిపాయలు మగ్గడానికి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని స్టవ్ను సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఓకేనండి, మూత తీసి చూసి కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే మాత్రం బాగానే మగ్గిపోయినాయి. వీటిని కూడా బాగా కలిపేసుకుని ఇందులో బిర్యానీ ఆకు వేసాం కదా, ఈ ఆకును తీసేస్తున్నానండి నేను. అంటే దీని ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగిపోతుంది కదా, అందుకని తీసేసాను నేను. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని హై ఫ్లేమ్లోనే పెట్టి మరి కాసేపు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేస్తున్నాను నేను. ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఒక నిమ్మకాయ రసం మాత్రమే పిండానండి. వీటన్నింటినీ కలిపేసి ఒక 2 గంటలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత బయటికి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే చికెన్ వాడుతున్నానండి నేను. అదే విధంగా వాడాలి. ఓకే, ఇప్పుడు చికెన్ కూడా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి కాసేపు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఓకేనండి, మూత తీసి చూద్దాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చికెను బాగానే ఉడికిందండి. అంటే ఫుల్గా అయితే ఉడికిపోలేదు, ఒక హాఫ్ బాయిల్ వరకు ఉడికినట్లే. దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, వీటిని కూడా వేసేసుకుంటున్నానండి. వీటిని కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప పచ్చిది కాబట్టి మరి కాసేపు మగ్గుతుంది, ఈ మసాలాలు కూడా పడతాయి, అందు గురించని. ఓకేనండి, మూత తీసి చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను నేను. ఇందులో వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోయింది. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను. అంటే మనం చికెన్ మసాలా వేసుకున్నాము, ఇందులో రా మసాలా కానీ ఏమీ వేయలేదు. అంటే మసాలాలన్నీ లేకుండా నేను ఒట్టి మసాలా పొళ్ళు మాత్రమే వాడుతున్నాను. అలాగే కాస్త పెరుగు కూడా వేసుకుంటున్నాను నేను. కుర్మా టైప్లో వండుతున్నానండి దీన్ని. అంటే బిర్యానీలోకి అట్లలోకి కూడా కలుపుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసేసాను నేను. పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే మాత్రం యాడ్ చేయాలండి. అంటే ముక్కది బాగా పీల్చుకుంటుంది, అందు గురించని వాటర్ వేసి బాగా కలిపేసి స్టవ్ని అయితే మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచేసి నేను మూత పెట్టేస్తున్నానండి. ఆల్రెడీ సగానికి పైగా కుక్ అయిపోయింది చికెన్తో పాటుగా బంగాళదుంప కూడా. ఓకే, మూత తీసి చూద్దాం. చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉండగా కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రేవీ కావాలనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.